ఎంతో రుచిగా ఉండే చికెన్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: 1 kg చికెన్, 5 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ పిండి, 5 టేబుల్ స్పూన్ మైదా, సాల్ట్ కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, ఫుడ్ కలర్ కొద్దిగా, మసాలా పొడి కొద్దిగా. మనం తీసుకున్న చికెన్లో ముందు అల్లం పేస్ట్, తర్వాత కారం, తర్వాత కార్న్ఫ్లోర్ పిండి, తర్వాత మైదా, రుచికి సరిపడా ఉప్పు, తర్వాత మసాలా పొడి కొద్దిగా, ఫుడ్ కలర్ కొంచెం. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న చికెన్ని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. మీకు ఎన్నో వీడియోలు అందించాలని ఆశపడుతున్నాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఇంతకుముందు వీడియోలో మేము కాకరకాయ పచ్చడి 2 సంవత్సరాలు నిలవ ఉండే పచ్చడి చేసాం. అది కూడా చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఏ రెసిపీ చేయాలో కామెంట్లో పెట్టండి, ఖచ్చితంగా మీ ముందుకి తీసుకొస్తాం. ఈ ఛానల్లో ఇంకా ఎన్నో కుకింగ్ వీడియోస్ తీసుకురావాలనుకుంటున్నాము. కాబట్టి మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కరివేపాకు నూనెలో వేసుకొని వేయించుకొని గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే అదే నూనెలో జీడిపప్పు వేసుకొని వేయించుకొని తీసుకొని అది కూడా గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది.